Hello everyone, welcome back to our channel TS MZ TG EAP set 2024 సంబంధించిన స్టూడెంట్స్ కి అయితే చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లే పైన వేసాను కదా, ఈ డౌట్స్ అయితే చాలా మందికి స్టూడెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా ఇక్కడ మనకు డిస్ప్లే పైన ఏ డౌట్స్ కనిపిస్తూ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని వీడియో అయితే స్టెప్ బై స్టెప్ అయితే క్లారిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాను ఈ వీడియోలో కంప్లీట్గా. ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూసినట్లయితే మీకైతే మీకున్న ప్రతి ఒక్క డౌట్ కూడా ఈ వీడియో అయితే క్లారిఫికేషన్ దొరుకుతుంది. అదేవిధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజీకి వెళ్ళిన వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం. స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా మనకు 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్టూడెంట్స్కి సీట్ రాలేదో ఆ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్కి అయితే మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇస్తారు, వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని వారికి అయితే మళ్ళీ సీట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్కి ఇంకో డౌట్ ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ రాలేదు కదా, మరి సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ మేము ఇక్కడ ఏమన్నా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలన్నా, అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకున్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని కూడా చాలా మందికి డౌట్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒకసారి మనము ఫస్ట్ ఫేజ్లో మనం ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ అన్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ అయితే మనమైతే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవద్దు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇక్కడ ఫేజ్ 2కి అయితే మనమైతే స్కిప్ అవుతాము. ఇక్కడ మనం వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటాం. మనకు మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చిన బట్టి మీకు ఏ కలర్ సీట్ వస్తుందో మీకు అయితే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ మరి సీట్ వచ్చిన స్టూడెంట్స్ మరి ఏం చేయాలంటే స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనకు వారికి 2 కేటగిరీస్లో లైక్ ఏ విధంగా అంటే సీటు నచ్చిన స్టూడెంట్స్, అదేవిధంగా సీట్ నచ్చిన స్టూడెంట్స్ అనమాట. ఇక మనకి లైక్ ఏ విధంగా అంటే స్టూడెంట్స్కి అయితే కొంతమందికి అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోవచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్కి అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చింది. ఓకే, ఇక్కడ అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీరైతే ఇక్కడ మనకు ఫేజ్ 2కి అయితే వెబ్ ఆప్షన్కి అయితే ఇవ్వడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో థింగ్ మనకు కండిషన్ అయితే అప్లై చేయడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు నచ్చలేదు, మీకు కాలేజ్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, మరి వీరికి కూడా ఒక డౌట్ ఉంది. లైక్ ఏ విధంగా అంటే మళ్ళీ మాకు సీటు వచ్చింది కదా, మళ్ళీ మేము ఇక్కడ సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే ఇక్కడ మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, మీరు ఫస్ట్ ఫేజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మళ్ళీ అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ డౌట్ ఉందన్నమాట, మరి ఇక్కడ మాకు ఈ సీట్ నచ్చలేదు, మరి కాలేజ్ నచ్చలేదు, మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా, మరి ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయన వద్ద డౌట్ రావచ్చు. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయన వద్దంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరైతే సేఫ్ సైడ్ అనమాట, మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది, సీటు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే కాలేజ్ నచ్చలేదు, సీట్ నచ్చలేదు, మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, మీరు నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు, మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తారు. ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే మీకు ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫేజ్లో విభజించిన తర్వాత సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది రాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉన్నారు కదా, ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినటువంటి సీట్ అయితే మీకైతే వస్తుంది. మీకు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చారు, సీట్ రాకపోయారు, మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ మీకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినారు కదా, మీకు సెకండ్ ఫేజ్ రిజల్ట్ అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ ఒకటి మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా స్టూడెంట్కి ఈ విధంగా చాలా డౌట్స్ అయితే స్కిప్ చేయకుండా ఏమైనా చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క డౌట్ అయితే క్లారిఫికేషన్ ఇస్తానని భావిస్తా ఉన్నాను ఈ వీడియోలో. ఓకే, ఈ డౌట్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ డౌట్ అనమాట. ఓకే, నెక్స్ట్ డౌట్ వచ్చేసి స్టూడెంట్స్కి ఇంకో డౌట్ ఉంది. లైక్ ఏ విధంగా అంటే అన్న మరి ఇక్కడ మేము ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మేమైతే రిపోర్టింగ్ చేయకుండా మరి డైరెక్ట్గా మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం, మరి సెకండ్ ఫేజ్లో మాకు ఖచ్చితంగా సీటు వస్తుందని కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అయితే మనం మెయిన్గా చూసినట్టే ఫస్ట్ ఫేజ్లో మనమైతే మీకు సీటు వచ్చింది, మరి సెకండ్ ఫేజ్లో సీటు వస్తుందా రాదని మనం చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ టోటల్ డిపెండింగ్ అపాన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్, అదేవిధంగా అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంక్ అనమాట. మీ ర్యాంక్ మరి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇస్తున్నారో దీనిపైన కంప్లీట్ మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ డౌట్ అయిపోయింది. నెక్స్ట్ డౌట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ మాకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా మళ్ళీ మేము ఇక్కడ సెకండ్ ఫేజ్కి మనం వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మరి మాకు ఖచ్చితంగా సీటు వస్తుందని ఒక డౌట్స్ ఆల్రెడీ క్లారిఫై చేశాం కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, మరి సెకండ్ ఫేజ్లో మళ్ళీ మాకు సీటు వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క సీట్ అనేది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీకు సీటు వచ్చినట్లయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మీరు జస్ట్ మీరు లేక ఏ విధంగా అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్తే మీకు అయితే సీట్ అయితే ఎటువంటి క్యాన్సిల్ అయితే చేయరు. మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీకు సీటు వచ్చినట్లయితేనే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అయితే మీకు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఒకటి
గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అదే విధంగా ఇక్కడ ఇంకోటి చాలా మనకి డౌట్స్ ఉన్నాయి. లైక్ ఈ విధంగా అంటే అన్న ఏమైనా మన ప్రాబ్లం అవుతుందా, మరి ఏ విధంగా ఉంటుంది ఒక ప్రశ్న కూడా డౌట్ పడతారు. మీకు ఎటువంటి డౌట్ లేదు గైస్. మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చి అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఫేజ్ మీకు సీటు వచ్చినట్లయితే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వస్తుంది కదా, ఈ యొక్క సీటుకి కూడా మనమైతే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా స్టూడెంట్కి డౌట్ ఉంది. లైక్ ఏ విధంగా అంటే అన్నీ మేము ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం కదా, మరి మా ఫీ పేమెంట్ ఏమవుతుంది, మళ్ళీ మేము ఫీ పేమెంట్ మళ్ళీ కట్టాలా, మరి లైక్ ఏ విధంగా ఉంటుంది ఒక ప్రాసెస్ కూడా మన ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక డౌట్స్ అయితే స్టూడెంట్కి అయితే రావడం జరిగింది. ఓకే, మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్ట్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్కి అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇలాంటి డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. ఒక డౌట్స్ కూడా అయితే రిప్లై ఇచ్చాను. స్టూడెంట్స్ కొంచెం మందికి అర్థమవుతుంది కాబట్టి నేను ఈ విధంగానే లాంగ్ వీడియోకి రావడం జరిగింది. ఓకే, స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి గైస్. నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. మీ ఎడ్యుకేషన్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలి ఒక స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, ఇక్కడ మీకు వచ్చేసి మళ్ళీ పేమెంట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. డౌట్ అన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మీరైతే సీటు వచ్చింది, మీకు ఇక్కడ ఫేజ్ 1లో మీకు సీట్ అనేది కూడా కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మళ్ళీ మీరు ఫేజ్ 2కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఫేజ్ 2లో మీకు సీటు వచ్చింది. ఇక్కడ ఏదైతే మీకు మళ్ళీ ఫేజ్ 1 మీకు సీటు వచ్చింది కదా, సీటు వచ్చిన దానికి మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ఒక అమౌంట్ అయితే కట్టినారు. ఎంత కట్టినారు, ఇక్కడ వచ్చేసి ఒక 60K అమౌంట్ అయితే కట్టడం జరిగింది. అదేవిధంగా మీకు సెకండ్ ఫేజ్కి వెళ్ళారు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇచ్చారు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంది, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ఒక 70,000 రూపీస్ అయితే మనం కట్టాల్సి ఉంది. మరి అమౌంట్ మరి కాలేజీ 1లో వచ్చేసి మాకు ఇక్కడ 60K ఉంది. అదేవిధంగా కాలేజ్ 2లో వచ్చేసి మాకు ఇక్కడ 70K ఫీజు ఉంది కదా. మరి ఈ ఫీ పేమెంట్ మరి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు, మరి ఏ విధంగా ఉంటుందంటే ఏదైతే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు ఫస్ట్ ఫేజ్ మీకు 60,000 రూపీస్ కట్టారు కదా, సో సెకండ్ ఫేజ్ మీకు అయితే ఈ విధంగా 70K రావడం జరిగింది. మీకు ఏమవుతుందంటే మరి 10,000 రూపీస్ ఎలా కట్టాలంటే మనకి 10,000 రూపీస్ ఎలా కట్టాలంటే ఆటోమేటిక్గా మీకు ఏదైతే 60K కట్టారు కదా ఫస్ట్ ఫేజ్లో, ఈ యొక్క 60K అమౌంట్ కూడా మీకు అయితే సెకండ్ కాలేజ్ 2కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మిగతా 10,000 రూపీస్ ఉంటాయి కదా, ఈ మిగతా 10,000 రూపీస్ మనం ఏం చేయాలంటే కట్టాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, మీకు అలాట్మెంట్ ఆర్డర్లో క్లారిటీగా మీకు ఉండడం జరుగుతుంది. 10,000 కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని ఇక్కడ మీకు ఏదైతే రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు అయితే మెన్షన్ చేసి ఉంటారు. అదేవిధంగా ఇన్ కేసు మీకు ఇక్కడ ఫస్ట్ కాలేజ్ 1లో వచ్చేసి మీకు ఇక్కడ 70K కట్టారు. అదేవిధంగా మీకు కాలేజ్ 2లో వచ్చేసి మీకు ఇక్కడ 60K ఫీ పేమెంట్ ఉంది. మరి మా 10,000 రూపీస్ ఏమవుతుంది డౌట్ రావచ్చు కదా. ఈ 10,000 రూపీస్ అనేది కూడా మీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఒకసారి మనకి ఇక్కడ మొత్తం యొక్క ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏవైతే 10,000 రూపీస్ ఉంటాయి కదా, మీకు మీ అకౌంట్ మీరు ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ కట్టి ఉన్నారో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉన్నారో ఆ అకౌంట్లోకి అయితే మీకు 10,000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ చెప్పాలి ఏంటంటే ఇక్కడ మనకు పేమెంట్ ఎక్కువ కట్టాల్సి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేమెంట్ ఇక్కడ 70,000 వచ్చింది, కట్టాల్సి వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో మీరు 70,000 కట్టారు. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మీకు ఇక్కడ 80,000 వచ్చింది. మీకు ఇక్కడ అమౌంట్ అనేది కూడా 10,000 మనకి ఇక్కడ కట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. అదేవిధంగా ఇన్ కేసు ఇక్కడ మనకి 80,000 వచ్చింది, ఇక్కడ మనకు 70,000 వచ్చింది. ఫేజ్ 1లో 80,000 వచ్చింది, ఫేజ్ 2లో 70,000 వచ్చింది. ఈ అమౌంట్ ఫస్ట్ ఫేజ్ యొక్క అమౌంట్ అంటే డైరెక్ట్ మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదైతే ఇక్కడ మనకు మిగిలిన అమౌంట్ ఉంది కదా 10,000 రూపీస్ కూడా, ఈ 10,000 రూపీస్ కూడా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఒకసారి యొక్క ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట, స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, ఈ డౌట్స్ అనేవి కూడా మీకు క్లారిఫికేషన్ చేస్తాను భావిస్తాను ఈ వీడియోలో. స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క డౌట్కి అయితే ఇక్కడ నేనైతే క్లారిఫికేషన్ ఇచ్చి ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక ఈఏపీ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అనమాట మన ఛానల్ తరపు నుంచి మీరు చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫికేషన్ అయ్యి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, మళ్ళీ ఏమైనా డౌట్స్ ఏమైనా క్వైరీస్ అని ఉన్నట్లయితే ఒకసారి ఇంటిమేట్ చేయండి, మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.